గుండెల నిండా ఆత్మవిశ్వాసం, ఏదైనా సాధించాలనే పట్టుదల, సవాళ్లకు ఎదురెళ్లే ధైర్యం, వాటికి తోడైన ప్రభుత్వ ప్రోత్సాహం అన్నీ కలిసి ఆ చిచ్చర పిడుగుల్ని ఎత్తైన శిఖరంపై నిలిపాయి. నాగరిక సమాజానికి దూరంగా మారుమూల పల్లెల్లో చదువుకునే గిరిజన విద్యార్థులు మౌంట్ రెనాక్ పై సగర్వంగా నిలబడ్డారు. ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ఆ స్టూడెంట్స్ కు అందరి నుంచి అభినందనలు అందుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వాళ్లు సామాన్య విద్యార్థులే. అందులో చాలా మంది అప్పటి వరకు సిటీ అంటే తెలియని వారే, రైలును పుస్తకాల్లో తప్ప ప్రత్యక్షంగా ఎక్కని వారే. కానీ పట్టుదలతో ఊరు దాటారు, టౌన్కెళ్లి రైలెక్కారు, కఠోర శ్రమతో శిక్షణ పొందారు. ఎవరెస్ట్ తర్వాత అత్యంత ఎత్తైన కాంచనగంగా పర్వత సానువుల్లోని రెనాక్ పర్వతాన్ని అధిరోహించారు. ఆత్మవిశ్వాసంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. మొత్తం 31 మంది విద్యార్థులు, అందులో 16 మంది అమ్మాయిలే. నల్గొండ జిల్లా భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో ట్రైనింగ్ పొందారు. కొండలు గుట్టలు ఎక్కడంలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత డార్జిలింగ్ లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ లో నెలపాటు కఠిన శిక్షణ పొందారు. అక్కడి నుంచి వెళ్లి ఈ నెల 7న సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తున్న మౌంట్ రెనాక్ పర్వతాన్ని 5 గంటల్లో అధిరోహించారు. చాలా కూల్ గా ఉంటుంది. 0-25 degrees -25 degrees అప్పుడప్పుడు ఉంటుంది. అయినా కూడా వీళ్ళు భయపడకుండా శిక్షణ పొందాము అందరము. చాలా బాగుంది. ఇంకా మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి సౌకర్యాలు ఇంకా కనిపించి ఇంకా మంచి మంచి మౌంటైనరింగ్ ఎక్కాలని అనుకుంటున్నారు పిల్లలందరూ. రెనాక్ పర్వతాన్ని అధిరోహించి హైదరాబాద్ చేరుకున్న గిరిజన విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. డార్జిలింగ్ నుంచి ఉదయం సికింద్రాబాద్ చేరుకున్న వారికి రైల్వే స్టేషన్లో భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ సిబ్బంది స్వాగతం పలికారు. పూలమాలలతో వారిని అభినందించారు. ట్రైనర్స్ శిక్షణ, ప్రభుత్వ సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు స్టూడెంట్స్. త్వరలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతామని ధీమాగా చెప్తున్నారు. బాడీని ఆ ఆక్సిజన్ లెవెల్స్ కి అడ్జస్ట్ చేసుకొని అక్కడ నుంచి 9,000 ఫీట్స్ నుంచి 13,220 ఫీట్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే 13,220 ఫీట్స్ నుంచి 14,600 బేస్ క్యాంప్కి, హెచ్ఎంఐ బేస్ క్యాంప్కి చేరుకున్నాము. సో ఆ రోజు నుంచి నిజమైన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. 9 రోజులు ట్రైనింగ్ ఉంది. అక్కడ బేస్ క్యాంప్లో గడపడం జరిగింది. అప్పుడప్పుడు ఉష్ణోగ్రత -20 డిగ్రీ సెంటీగ్రేడ్కి కూడా పడిపోయిన టైం ఉందన్నమాట. పట్టుదలతో పర్వతం తలవంచుకునేలా చేసిన గిరిజన విద్యార్థులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు స్టూడెంట్స్ ను ప్రశంసించారు.